మిత్రమా, ఈ జీవితంలో ఎవరికి ఎవరు తోడుగా ఉండరు మిత్రమా. ఇది నిజం. కానీ కొందరు మేము మీకు తోడుగా ఉంటాము అని అంటున్నారంటే ఆ మాటకు అర్థం మన దగ్గర డబ్బైనా ఉండాలి, లేదా మన వల్ల వాళ్ళకి జరగాల్సిన కార్యక్రమం ఏదో ఒకటి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మన అవసరం తీరిపోయిన తర్వాత మీతో ఉండడం వల్లే మేము ఇన్ని కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చిందని మన మీద నింద వేయడానికి కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించిన మిత్రమా. అందుకే కష్టమో నష్టమో మనమే అనుభవించాలి. కానీ ఎవరైనా తోడుగా ఉంటారని, వస్తారని ఎదురు చూసి రాలేదని అస్సలు బాధపడద్దు మిత్రమా. మనిషికి ప్రాణం పోయేటప్పుడు కొన్ని జీవితంలో చెయ్యాలి అనుకున్నవి చేయలేదని గుర్తుకొచ్చినప్పుడు, అంటే గుర్తుకు వచ్చినా కానీ ఆ సమయంలో తన కళ్ళలో కన్నీళ్లు పెట్టుకొని బాధతో తన కుటుంబాన్ని ఏడిపించడం తప్ప ఏమీ చేయలేడు. అందుకే నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అది ఇప్పుడే చేసేసే మిత్రమా. నువ్వు చేసిన 100 మంచి పనుల వల్ల, నువ్వు చెప్పిన 100 మంచి మాటలు ఈ మనుషులు గుర్తుపెట్టుకోరు మిత్రమా. అర్థమైందనుకుంటా. కానీ నువ్వు పొరపాటును చేసిన ఒక చిన్న తప్పు, పొరపాటున మాట్లాడిన ఒక చిన్న మాటను ఈ మనుషులు పదే పదే చెప్పుకుంటూ, అదే నేటి మనుషుల స్వభావం మిత్రమా. ఎందుకంటే అలా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి మనసు సంతృప్తిగా అస్సలు ఉండదు మిత్రమా. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా ఏదైనా సరే కష్టపడ్డం మాత్రం ఆపొద్దు మిత్రమా. నీకు కష్టం ఇప్పుడు నీకు గెలుపుని ఇవ్వలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఆ గెలుపే నిన్ను అందరికీ కూడా పరిచయం చేస్తుంది. ఎదుటివారి తప్పులు ఒప్పులు నవ్వుతూ నువ్వు భరించినంతకాలం మనం అందరికీ కూడా మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరి చెయ్యాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరీ ప్రపంచానికి మరో రకం పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమ అభిమానాలు అన్నీ కూడా మరుగున పడిపోతాయి. ఇది నేటి మనుషుల తీరు మిత్రమా. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాత బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది మిత్రమా. నువ్వు కూడా అంతే. పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో ఉంటావు. జీవితంలో నువ్వు చేసే పనుల మీదే నీ యొక్క విలువ అనేది ఆధారపడి ఉంటుంది మిత్రమా. డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనకాల డబ్బు ఉంది. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని కూడా బయటకు తీస్తుంది. అందుకే డబ్బు తక్కువగా వాడుకుంటే అది మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే అది మీ జీవితంతో ఆడుకుంటుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది మిత్రమా. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది మిత్రమా. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులను కూడా దూరం చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువును కూడా తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. అందుకే జీవితంలో ఏ విషయంలో కూడా హద్దుల్లో ఉంటే అంతా మనకి మంచి జరుగుతుంది మిత్రమా. జీవితం ఒక ఆట, ఆడి గెలువు. జీవితం ఒక ప్రయాణం, కొనసాగించు. జీవితం ఒక యుద్ధం, పోరాడి గెలువు. జీవితం ఒక బహుమానం, స్వీకరించు. జీవితం ఒక రహస్యం, పరిశోధించు. జీవితం ఒక ఛాలెంజ్, ధైర్యంగా ఎదుర్కో. జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా సరే గెలవగలను అని మరో అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వెనకడుగు వెయ్యొద్దు మిత్రమా, ముందుకే అడుగు వెయ్యు. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారని ఆలోచించే కంటే మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నామనేది చాలా చాలా ముఖ్యం మిత్రమా. ఎందుకంటే మన జీవితం మనదే. మనకొచ్చే కష్టాలు మనమే భరించాలి, చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం నీ చేతిలోనే ఉంది మిత్రమా. కాస్త ఆలోచించు మిత్రమా. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు, ధైర్యంగా ఉంటే బలుపు అంటారు.
ప్రశ్నిస్తే పని లేదు అంటారు. ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు. కానీ నీ దగ్గర డబ్బు ఉంటే మాత్రం పైవన్నీ కూడా పక్కన పెట్టి నిన్ను గొప్పోడనే స్థాయిలో చూస్తారు మిత్రమా. ఒక మగాడి కోసం ఎదురు చూసే ఆడది ఎప్పుడు కూడా ఆ మగాడి దృష్టిలో చులకనగానే కనిపిస్తుంది. ఆడది ఎప్పుడు కూడా గౌరవించే మగాణ్ణి, ప్రేమను పెంచే మగాణ్ణి, కష్ట సుఖాలను పంచుకునే మగాణ్ణి, అలాగే కష్టం చేసే మగాణ్ణి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అస్సలు వదిలిపెట్టదు మిత్రమా. మనం చేసే తప్పుల కంటే చెయ్యని తప్పులకి మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వారిని ఎంత చెడ్డవారిగా అయినా సరే చూపించడానికి అస్సలు ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుపెట్టుకో మిత్రమా. ఏ విషయంలోనూ ఎవ్వరి మీద కూడా ఆధారపడకో. ఒక్కసారి అడిగితే సాయం అంటారు. అదే సాయం పదే పదే అడిగితే నీకు చేతకనితనం అంటారు మిత్రమా. వీలైనంత వరకు ఎవరి సహాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఎదుటికి గౌరవం పెరుగుతుంది మిత్రమా. ఒక విషయం గుర్తుంచుకో మిత్రమా, ఒకరు నిన్ను చెడ్డ చేసినంత మాత్రాన నీవు వారికి చెడ్డ చేయాల్సిన అవసరం లేదు. కొలంలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా మాత్రమే చెడగొట్టవచ్చు. కాసేపటి తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా వస్తుంది. రాయి మాత్రం ఎప్పటికీ కూడా నీటి అడుగునే ఉండిపోతుంది మిత్రమా. అలానే చెడ్డ మనిషి ఎప్పటికీ కూడా చెడ్డవాడిగానే మిగిలిపోతాడు. దానికి తగ్గ శిక్షను అనుభవిస్తాడు మిత్రమా. మిత్రమా, నువ్వు తీసుకున్న డబ్బులు సమయానికి తిరిగి ఇవ్వకపోతే నీ అవసరాలకి ఆదుకునే ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోతావు. ఖచ్చితంగా ఆ ఇచ్చిన వాడి దగ్గర నమ్మకాన్ని కోల్పోతావు. నీకు ఎంతటి కష్టం వచ్చినా సరే ఆ మనిషిని ఇంకోసారి డబ్బులు అడగలేవు. ఒకవేళ నువ్వు సిగ్గు శరం లేకుండా అడిగినా ఆ మిత్రుడు ఉన్నా లేవు అని చెప్తాడు. మిత్రమా, జీవితంలో పురోగతి సాధించాలంటే నిరంతర సాధన, కఠోర శ్రమ, క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నవారికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు మిత్రమా. నిమిషం మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు మరియు సంవత్సరాలు కూడా మారవచ్చు. కానీ మనం చేసిన మంచి చెడు మారవు. చెడ్డపడి వెంటాడుతూనే ఉంటుంది మిత్రమా. మంచి పని కాపాడుతూనే ఉంటుంది. అందుకే మనం చేసే పనిలో నిజాయితీ, మన మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంతటి వారైనా నువ్వు భయపడాల్సిన పని లేదు మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఆడదాన్ని ప్రాణంగా ప్రేమించే మగాడంటే ఎప్పుడు నచ్చడు. అందుకే ప్రతి మగాడు ఆడదాన్ని మోసం చేస్తూ ప్రేమిస్తూ ఉంటాడు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.